నన్ను చిన్నప్పుడు చాలా గారాబంగా ఇంట్లో పెంచినవాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. 2019 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే మంగళగిరిలో పోటీ చేస్తా అన్నా. ఆయన అన్నాడు, ఎందుకు, ఎప్పుడు గెలవని నియోజకవర్గం కదా అని. అందుకే నేను పోటీ చేస్తాను సార్ అన్న. ఓడిపోయా. నా వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ ఒక పట్టుదలతో, ఒక కసితో నేను పనిచేసి తిరిగి అక్కడనే నేను గెలిచా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి. ఎంతసేపు ఫిన్లాండ్, ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, నీకు ఏ శాఖ కావాలంటే విద్యాశాఖ ఇవ్వండి అన్న. నీ వల్ల అవుతుందా? యూనియన్లు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, చాలా కఠినమైన శాఖ అంటే అందుకే ఇవ్వండి సార్, మార్పు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టే బాధ్యత ఒక యువకుడిగా నేను తీసుకుంటా అన్నా. అందుకే ఇక్కడున్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా, ఇంతేకాదు లైవ్ లో చూస్తున్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా, రండి కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రపంచానికి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిద్దాం. 5 సంవత్సరాల్లో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందిద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఉత్తమ ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా, సార్ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఇతర దేశాలకు ఎక్స్పోజర్ విజిట్కి పంపించాలని నాలో కోరిక ఉంది. ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మెరుగైన విద్య ఎట్లా అందిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది నాకు కోరిక ఉంది. మా ఉపాధ్యాయులందరూ కూడా కోరిక ఉంది. ఆ కోరిక మీరు తీరుస్తారని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.